హలో 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 వెల్కమ్ టు త్రిగుణ టాక్స్. ఈరోజు నేను చెప్పబోయే ఒక చిన్న స్టోరీ ఏంటంటే పేరు లేని ప్రేమ కథ. అదేంటనుకుంటున్నారా? విందాం పదండి. బృందావనం యమునా నది ఒడ్డున సాయంకాలం. వేణునాదం మెల్లగా గాల్లో కలుస్తుంది. ఆ శబ్దం వినగానే గోపికలందరి హృదయాలు ఒకేసారి కంపించాయి. కానీ వారిలో ఒక గోపిక మాత్రం వేణుగానం లేకుండానే కృష్ణ హృదయాన్ని విన్నది. ఆమె పేరు ఎవ్వరూ పలకలేదు, కానీ కృష్ణుని మనసులో మాత్రం ఆమె పేరే ప్రేమగా నిలిచిపోయింది. గోపికల ప్రేమ ఒక ప్రత్యేకమైన ప్రేమే. గోపికలందరూ కృష్ణుని ప్రేమించారు, కానీ ఆ గోపిక ప్రేమలో స్వార్థం లేదు, కోరిక లేదు, ఏ ప్రశ్న లేదు. ఆమె కృష్ణ నీవు నావాడివా అని ఏ రోజు అడగలేదు, కానీ నేను మాత్రం ఎన్నడూ నీ దాన్నే అని అనుభవంలో మాత్రం ఉండేది. ఆమెకి కృష్ణుడు దేవుడు కాదు, భర్త కాదు, ప్రేమికుడు కూడా కాదు. ఆమెకి కృష్ణుడు శ్వాస. మరి అంతటి గాఢమైన ప్రేమ కదా ఈ రాధాకృష్ణుల ప్రేమ కథ. మరి ఇంతటి గాఢమైనటువంటి ప్రేమ కథలో ఒక చిన్న అనుమానం. మరి రాధాకృష్ణుల ప్రేమ కథ అంత నిస్వార్థమైనది అయితే మరి రాధ ప్రస్తావన మహాభారత భాగవత గాథల్లో ఎందుకు లేదు? తెలుసుకుందాం. చలో. హలో 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 వెల్కమ్ టు త్రిగుణ టాక్స్. ఈరోజు నేను చెప్పబోయే ఒక చిన్న స్టోరీ ఏంటంటే పేరు లేని ప్రేమ కథ. అదేంటనుకుంటున్నారా? విందాం పదండి. బృందావనం యమునా నది ఒడ్డున సాయంకాలం. వేణునాదం మెల్లగా గాల్లో కలుస్తుంది. ఆ శబ్దం వినగానే గోపికలందరి హృదయాలు ఒకేసారి కంపించాయి. కానీ వారిలో ఒక గోపిక మాత్రం వేణుగానం లేకుండానే కృష్ణ హృదయాన్ని విన్నది. ఆమె పేరు ఎవ్వరూ పలకలేదు, కానీ కృష్ణుని మనసులో మాత్రం ఆమె పేరే ప్రేమగా నిలిచిపోయింది. గోపికల ప్రేమ ఒక ప్రత్యేకమైన ప్రేమే. గోపికలందరూ కృష్ణుని ప్రేమించారు, కానీ ఆ గోపిక ప్రేమలో స్వార్థం లేదు, కోరిక లేదు, ఏ ప్రశ్న లేదు. ఆమె కృష్ణ నీవు నావాడివా అని ఏ రోజు అడగలేదు, కానీ నేను మాత్రం ఎన్నడూ నీ దాన్నే అని అనుభవంలో మాత్రం ఉండేది. ఆమెకి కృష్ణుడు దేవుడు కాదు, భర్త కాదు, ప్రేమికుడు కూడా కాదు. ఆమెకి కృష్ణుడు శ్వాస. మరి అంతటి గాఢమైన ప్రేమ కదా ఈ రాధాకృష్ణుల ప్రేమ కథ. మరి ఇంతటి గాఢమైనటువంటి ప్రేమ కథలో ఒక చిన్న అనుమానం. మరి రాధాకృష్ణుల ప్రేమ కథ అంత నిస్వార్థమైనది అయితే మరి రాధ ప్రస్తావన మహాభారత భాగవత గాథల్లో ఎందుకు లేదు? తెలుసుకుందాం. చలో.